కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 8వ వచనం చదువుకుందాం. కాదమ్మా, 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనని మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయాన్ని బట్టి నీకు వందనాలు, చదివిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. కొన్ని సంవత్సరాలుగా మాతో దయగలిగిన దేవుడిపై ఉండి మమ్మల్ని ప్రేమించి దినదండు ప్రతి వారంతో తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్న దేవుడు ఉన్నాయి. దేవా తండ్రి, ఒకవేళ తెలియక కానీ తెలిసి కానీ క్షమాపణ హృదయం లేకుండా బలలో మేము పాల్పంపులు పొందితే మునుకున్న కష్టాలు కాదు కదా, మరలా కొత్త కష్టాలు మేము తెచ్చుకున్నవారు అవుతాం. కనుక మొదట ప్రతివాడు తను తాను పరీక్షించుకున్నవారిని అలాగూ చేసి ఆ రొట్టెను ఆ తండ్రి ఆ పాత్రలోని త్రాగవలెను. నాయన, ఎంతో గొప్ప హెచ్చరిక. మాకు చెవులు ఉన్నాయి, మేము వింటున్నాం. కనుక విమర్శించుకోవటానికి దయ చూపించండి. మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. ఇది పరీక్షించుకునే సమయం నువ్వు మాకు ఇచ్చావు తండ్రి. అకస్మాత్తుగా వచ్చి మాకే కీడు మీరు చేయరా. ఎన్ని సంవత్సరాల మట్టో మాకు చెబుతూ వచ్చావు. ఇప్పుడైనా ఏ క్షణం ఉండైనా సజీవులుగా ఉండగానే ఈ వాక్యం యొక్క అర్థాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపడటానికి తండ్రి నా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మీ సన్నిధులు మా హృదయం లేక మా మనస్సాక్షి మమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యథార్థంగా సహాయం చేయమని నా తండ్రి, నీ దీనదాసుడు బలహీనుడు వృద్ధుడు నిలబడనై ఉండగా దయతో మీరు మాత్రమే మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలు అమ్మ, అందరికీ చాలా వందనాలు. యాదృచ్ఛికంగా చివరి క్షణంలో అనుకున్నాను బోడబళ్ళు ఉన్నాయి. వాళ్ళ దేవుడు అవకాశం ఇచ్చాడు, వెళ్తాంలే అనుకున్నాను. చాలా సంతోషంగా ఉందన్న. చక్కగా కట్టారు, మందిరం చాలా బాగా నీట్గా కట్టుకున్నారు. అందరూ చాలా బాగుంది. అన్న కూడా చక్కని వర్తమానం ఇచ్చారు, ఆరాధన వర్తమానం. ఖచ్చితంగా వాక్యం మీద నిలబడి వాక్యాన్ని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఎదిగినందుకు వందనాలు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఇదేమన్నా సంతోషకరం ఇచ్చే మాటలు కాదు, ఈ ఆనందాన్ని కలుగజేసే మాటలు కాదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తలు చెబుతున్నాడు దేవుడు. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటా వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రవక్తలందరూ ఎందుకు వచ్చారంటే, యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, ఈ పెద్ద ప్రవక్తలు ఇర్మియా కానీ ఏం చెప్పారంటే, వీళ్ళంతా చిన్న ప్రవక్తలు చెప్పిన వాళ్ళేదో దేవాలయం కట్టడానికి అని వాళ్ళు చెప్పారు. చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు ఏం చెప్పారంటే, ప్రజలు దేవునికి దూరం అయిపోయారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆరాధన చేసుకుంటున్నారు. పేరుకే దేవాలయానికి వస్తున్నారు, సొంత ఆరాధన కలిగి ఉన్నారు.
వాళ్ళు అంటే హృదయంలో వేరే దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి గృహాల్లో దేవతలు ఉన్నారు, గృహ దేవతలు. వాటి మీద మనస్సు ఉంచుతున్నారు. దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి దూరమైపోయారు. అంటే ఆరాధనలే జరుగుతున్నాయి. మనుషులకి దేవునికి తేడా వచ్చింది, దూరం జరిగిపోతున్నారు. అందుచేత దేవుడు కాబోటోడో ఇంకొకరినో ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రవక్తని పిలిచి, ఆయన ప్రవక్త అన్నాడు. ఆయన పిలిచి, రాయా నాకు కొంత పనిని చేసి పెడతావా అన్నాడు. ఏం పని అంటే, అయ్యో నా పిల్లలు అసలు మాట్లాడటం లేదయ్యా, నా పిల్లలు అసలు మాట్లాడటం లేదయ్యా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, మీరు నిద్రపోవాల్సిన పని లేదు. మీరు మెలకువగా ఉండి వినకపోతే వాక్యం దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, దేవుడు 2 సార్లు మాట్లాడతాడు. నేను వినపట్టం లేదా అనేదాకా నువ్వు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నీకు వినటానికి చెవులు ఉండవు, చెవిటి దాని అయిపోతావు. నోరు మాట్లాడలేదయ్యా అంటావు. ఆ దినాలు వచ్చిన దాకా ఆగొద్దు. ఎవరి కాలం అందే కాడిమయ్యమంటున్నాడు. మనం వచ్చేదే తక్కువ. వచ్చినప్పుడు ఇది దేవుని సన్నిధి, పానకము వడపప్పులో పంచేది కాదు. ఇక్కడ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనతో మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడతాడు ఇదేనా దేవుడు? నాకేం సెలవిస్తున్నాడు నా బ్రతుకుల గురించి? నన్ను సరి చేసుకోమంటున్నాడేంటి? ఏ విషయంలో సరి చేసుకోమంటున్నాడు? ఆయనకి నీ వేషధారణలు అవసరం లేదు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వే పెద్ద అలంకరణలు ఆభరణాలు ధరించుకుని రావాల్సిన అవసరం లేదు. ఆయన అడుగుతుంది ఒకటి. ముందుగా ఈ వాక్యం చదివి ఆ వాక్యం చదువుతా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇంకా నేను చెప్పాలా మాట? దీనికి ఆన్సర్ చేయండి. మొదట మీరు ఏ స్థలంలో నుంచి వచ్చారు వింటున్నారా? మీరేం మూలం చేరారు? నేను కనపడట్లేదా? నేను ఎదురుగానే ఉన్నానుగా, మీరు ఎదురు కూర్చోవాలి కదా. వినండి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు మాకు నేను, మీకు మీరు. ఈ ప్రశ్నకి సమాధానం వేసుకుందాం, జవాబు చెబుతాం దేవుడికి. ఏమంటున్నాడు ఆయన? మీరు దేవుని మందిరానికి పోవునప్పుడు తగాదాబడి కొట్టుకొని, భర్త మాట వినకుండగా, భార్య మాట వినకుండగా, పో వస్తానులే మళ్ళీలే, పిల్లల మాట వినకుండగా, తల్లిదండ్రులు మాట వినకుండగా, ముసలోళ్ళు మాట వినకుండగా, వయసులో వాళ్ళు మాట్లాడకుండగా మీ ఇష్టానుసారంగా పరిగెత్తుకొస్తే ఈడ ఏ ఉపయోగం లేదు. ఇది కనుక నువ్వు రైట్ అని టిక్కు పెడితే నువ్వు బలలో పాల పంపులు పొందాలి. నీ మనస్సాక్షి నేను గద్దిస్తే, నువ్వు ఏ బాధతో వచ్చావో, వేదంతో వచ్చావో, ఏ తొందరతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కుమ్మరించుకుంటే నాకు నెమ్మది కలిగిద్దని వచ్చావో నాకు తెలియదు. కానీ నీ కుటుంబ పరిస్థితులేమో, మానసిక పరిస్థితులేమో నేను ఎరగను. కానీ ఆయన ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఇది ప్యూర్లీ దేవుని యొక్క వర్తమానం. నేను అసలు వాక్యం కూడా చూసుకోవాలి. నీ చిత్తం, నేను వెళ్తాను, నువ్వు మాట్లాడు. నా గొంతు కూడా సరిగా ఉండదు, గొంగురు గొంతు మధ్యలో బాగా వాయిస్ పోయింది. ఇవాళ బాగా వస్తుంది, నాకు తెలియదు. మాట దేవుని మాట. ఇది మొదటి మాటగా జవాబు చెప్పాల్సిన పని ఉంది. ఎవరమైనా సరే తప్పించుకోవటానికి ఇల్లే. ఇది ప్రార్థనా జీవితానికి సంబంధించిన అంశం. ఇది నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నువ్వు ఆ గడప దొక్కమన్నవాడు ఎవడు? ఇక్కడ అక్కడే ఉంటుంది చూడండి.
11వ వచనం. యెషయా గ్రంథం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇది. చెప్పయ్యా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? ఆలకిస్తున్నాను, చెప్పునాయన అంటే, విస్తారమైన మీ బలులు నాకేలా? డబ్బాడి బియ్యము, ఒక 20 రూపాయలు, 100 రూపాయలు కారుకో, కోడి పిల్లను, ఒక మేక పిల్లను నీ ఇష్టం వచ్చింది దేవుడికి ఇస్తానని తీసుకొచ్చింది నాకు అవసరం. వినండి, వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఏది ప్రాధాన్యం ఆయన చెబుతున్నాడు. నాకు నేను తినేది నువ్వు వండాలి, కానీ నువ్వు తినేది నేను తిన్నావు, నువ్వు వండింది. నేనేం తింటానో కనుక్కోవాలి. తిన్న తర్వాత తినలేదని బాధపడితే ఇబ్బంది ఏముంది? మాట చెబుతున్నా. ఆయన అంటున్నాడు, నాకేం కావాలో తెలుసు అని మొదట నా గ్రంథంలో రాసి పెట్టా. నేను తినే ఏంటో, నేను అంగీకరించే ఏంటో, నాకు ఇష్టమైన ఏంటో దీంట్లో రాశా. మీరు ఏది పోయి గడ్డి తీసుకొచ్చి పెడితే నేను తిన్ను. ఇక్కడ అంటున్నాడు, విస్తారమైన మీ బలులు వద్దంటావా? సరే, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రూవును నాకు వ్యర్థసమాయను. తిని 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 ఇన్ని వేల సంవత్సరాల మట్టి అయ్యే తిన్నా, నాకు అవసరం లేదయ్యా. తరువాత కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. కింద మాట మనకు కావాల్సింది. అసలు మాట అది ఆపేవు. ఇంకేవు, నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే, ప్రార్థన మొదలుపెట్టారు, అన్న వచ్చాడు అనుకుంటా అని పరిగెత్తుకొచ్చారు. చాలా మంచిది, ముందే వచ్చారు చాలామంది. మీకు వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయితే ఆయన అంటున్నాడు, నా సన్నిధిని కనపడవలనని, నా మందిరంలో కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆభరణముల సొమ్ము తొక్కమన్నవాడేవాడు. అయిపోయా నీ పని అయిపోయింది. నేను ఏదో పరిగెత్తుకుని బట్టలు ఆడపడేసి, ప్రాణం ఆడపడేసి, పిల్లల నుండి తినమని తినమని ఆయన చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడేది. నేను మాట్లాడటల్లా, ప్రభు అడుగుతున్నాడు, అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చావు, ప్రేమతో వచ్చావు, చాలా మంచిదానివే, కానీ 2 మాటలు, అసలు నా ఆభరణం తొక్కమన్నవాడు ఎవడు నిన్ను? కష్టంగా ఉందండి మాటలు చెప్పడానికి. మరి ఆయన చెప్తున్నాడు, ఏం చేస్తాను? వస్తే ఉపయోగం ఏముంది? నేను ఒకసారి మిరపచేను వేసా. మిరపచేను వేస్తే దాని కోతకు వచ్చింది, కూలీలు దొరకటల్లా. భూబందే సాయిబులు మామూలు సాయిబులు అన్నమాట. ఆ పిల్లల్ని తీసుకొచ్చి, ఈ పిల్లల్ని తీసుకొచ్చి దానికి మిరపకాయలు పోయటానికి. అది కంపెత్తుకుంది, పిల్ల తక్కువగా ఉంది. అమ్మ పిల్లట్టగమ్మ అంటే మేము 7 రమ్మంటే చెప్పు, లేకపోతే తీసుకుని పొగలకి వెళ్తామా, ఇంకేం చేస్తా అంటే, ఆ పిల్ల పొయ్యిదరా, నువ్వు కూలి ఇవ్వాలి, 300 రూపాయలు కూలి. పిల్ల పొయ్యదు. ఆ పిల్ల ఇటుసాలుంటే ఇడిదిరిగి నుంచి పెడుతుంది. నా కడుపేమో మండిపోతుంది. నేను కోస్తాను కదా తల్లి, పిల్ల అటుకు దెబ్బయ్య, ఇటుకు దెబ్బయ్య, ఇటు పోయి అటు పోయి, ఎన్ని పూట 2 ముట్టలు కోస్తావు నువ్వే? సాయంకాలం దాకా వస్తావా? ఎవడు రమ్మన్నాడు నిన్ను? నా అవసరం, నేను రమ్మన్నా. అడుగుతా అన్నమాట. పిల్లలు బాగా మామూలు రోజులైతే ఎవడమ్మా పిల్లలు పెట్టి తీసుకెళ్ళంటారు. దేవుడు అడుగుతున్నాడు ఇవాళ. చాలా రోజులు గడిచిపోయి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, కొంచెం మనం నడిచి వచ్చిన తర్వాత సింహావలోకనము అని ఒక పాఠాలు ఉంటాయి. పాఠం అయిన తర్వాత
చివరి రాస్తారు వెనక. అంటే అంత వెనక తిరిగి చూసుకోమ్మ కదే మరకుందమ్మా, అది వెనక తిరిగి చూసుకోమ్మా. జీవితం ఇక్కడ దాకా వచ్చాం, చక్కగా పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యం అందుతుంది, మంచి దైవజనులు మీకు వాక్యం చెబుతున్నారు, మీరు మంచి యథార్థంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఒకసారి వెనక తిరిగి చూసుకోండి అన్నట్టుగా మనతో ఇవాళ ఏం చెబుతున్నాడంటే, మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి మీకు తెలుసో తెలియదు, నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే నువ్వు రావాల్సిందే, రాకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుడు అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది కనుక. నేను దేవుని దర్శించాలి అంటే నేను మందిరానికే రావాలి. ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నాం కనుక మనం అనుకోవాలి, ఖచ్చితంగా నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన ఉన్నాడు, ఇక్కడ మన మధ్యలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడుకుంటే ఆడకు వస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ప్రభు ఇక్కడ ఉన్నాడు కనుక నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇది నా ఇల్లు కాదు. కొంతమంది పెద్దలు ఉన్నారు, మీరు చిన్న సంఘం కాబట్టి మీకు తెలియదు, మా సంఘాల్లో కొంతమంది పెద్దలు ఉంటారు. దయచేసి కళ్ళు మూసుకోండి, అటు ఇటు తిరగబాకండి, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం మాట్లాడతాం అంటారు. మనం కళ్ళు మూసుకోగాలి, మాకరించగాలి, వాళ్ళు లేచి వెళ్ళిపోతాం. పెద్దరికం అండి, పెద్దల వల్ల బాపుకునేదే ఉండదు. దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించటమే వాళ్ళు చేసే పని. ఏగంటారు బోడిగుండు మీద ఏకల వేకటమే, ఏముండదు. ప్రార్థనకు సమయం తక్కువ, వ్యవహారాలకి సమయం ఎక్కువ. ప్రార్థనాపరుడుగా ఉంటే పెద్దలుగా ఉండాలని కోరుకోడు. నేను అన్ని రకాల పెద్దరికాలు చేశా, చివరి దాకా పైపెట్టి ఎక్కా, అన్నీ చూశా. అవన్నీ కూడా నడిపించడానికి ఉపయోగపడతాయి కానీ ప్రార్థనా జీవితానికి ఉపయోగపడే కాదు. ప్రార్థనా జీవితానికి వ్యక్తిగత జీవితమే. వాక్యం చదువుకోవటానికి సమయం దొరికింది, ప్రార్థించడానికి సమయం దొరికింది. నలుగురు కూర్చుంటాం, నలుగురు వస్తారు, కూర్చొని వేసి కూర్చుంటాం, నువ్వు ప్రార్థన చేయమంటారు, ఆయన చేస్తాడు, ఏం చేస్తాడు, 4 రోజులు చేసిన తర్వాత దేవుడు దావరాడు వేస్తాడు. వాక్య పరిచర్య చేయటానికి తగిన జ్ఞానం దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ఎప్పుడు చదివా? నీకు తీరికేది పెద్దలు మీరు అనుకుంటున్నావు, నాకు తీరికేది వాక్యం చదువుకోవటానికి. కనుక ఒక సామాన్యమైన విశ్వాసి ఒక పెద్ద కంటే అధికమైన జ్ఞానం కలిగి ఉంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. మనకు 2 ప్రశ్నలు పడ్డాయి ఇప్పుడు, పిడుగులు లాంటి ప్రశ్నలు. 2 ప్రశ్నలు పడ్డాయి. సమాధానం చెబితే ముందుకెళ్తా, లేకపోతే ఇక్కడ ఆగుతా. మొదటి ప్రశ్న ఏమ్మా? మొదటి ప్రశ్న అమ్మా, ఏందమ్మా ఎట్ట చూస్తారు? ఎంత జంతువులు చూసినట్టుగా. నేను ఒక్కడిని కొత్తోడు, నేను పాతోడిని. మన మందిరము, మన ఇల్లు, మన జనము, ప్రభు సన్నిధి, సంతోషం, ఆనందం నా ప్రభు సన్నిధిలో నాకు ఉండాలి, కలగాలి అనుకోవాలి. ఉద్యోగాలు కుర్రోళ్ళు కూడా కళ లేకుండా ఉంటారు. చెప్పేవాడు చెప్పబుద్ధి కాదమ్మా. వేటాంతల్లాగా ఆలోచిస్తారు, కూర్చుంటే ఏడో టైం ఏడా అది తిరుగుతూ ఉంటారు. ఎన్ని గంటలకు కాపాలమ్మా అన్నా? 11:30. మంచోడు, శ్రద్ధగా తీర్చాడు. నేను చెప్పిన మాటలు చెప్పటల్లా మీరు ఏమ్మా వినపడుతున్నాయా వినపడటం లేదా? చెప్పండి. మొదటి మాట, నువ్వు దేవుని మందిరికి వచ్చేటప్పుడు సంత దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు కానీ మరి ఆ పని ఏమైనా చేసావా? జాగ్రత్త, దైవజనులు ఉంటారు,
మందిరం దేవుంది, ఇల్లు ఆయింది. నువ్వు బురదకాలతో వస్తే, నువ్వు మురికితో వస్తే, నువ్వు పాపంతో వస్తే, అపరాధాలతో వస్తే నీ హృదయం సంగతి నాకు ఎరుగుదు. యేసు అందరినీ ఎరిగినవాడు. ఒకరిని గురించి ఒకరు మా అమ్మాయి నేను వాక్యం చేస్తే మీ అమ్మ నాకు చెప్పలేదు, మీ అక్క నాకు చెప్పలేదు, మీ తోడికోళ్ళు నాకు చెప్పదు. ఆయన చెబుతాడు. ఆయన అంటాడు నాకు అందరి సంగతులు తెలుసు రా అంటాడు. ఉందా మాట అక్కడ? ఉందనుకుంటున్నా. తీద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనాలు చూడటము. ఈ మాటే ఉంటుందిలే. 2 చివరి చూడు, 2వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట ఖచ్చితంగా చదవాలి. మన ఊరు కర్తవ్యం ఇక్కడ యేసు. అయితే యేసు అందరినీ ఎరిగినటువంటి బ్రతుకెరుగు నా బ్రతుకెరుగు. ఆయన నువ్వేం దాచిపెట్టానికి రహస్యంగా బట్టలు వేసుకొచ్చింది వాళ్ళ కనపడకుండా ఉంటే శరీరం గప్పుకున్నంత మాత్రాన ఆయన నీ పై రూపాన్ని అసలు చూడు, నీ పై వేషాన్ని అసలు చూడ్డు, నువ్వు ఖరీదైన బట్టలు ఆయన చూడ్డు, నీ నగలు ఆయన చూడ్డు. నాకు కావాల్సింది బాగుందా? మన ఊరంతా చుట్టాలే. మనం ఏదైనా చుట్టం ఒకడు వచ్చాడు మన ఇంటికి, ఎరా ఫలానోడు బాగున్నాడా, ఫలానోడు బాగున్నారా అని కొంతమందిని అడుగుతాం. ఆయన అడుగుతున్నాడు మనల్ని. ఏమని? యేసు అందరినీ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసు ఎవరిని మోసం చేయలేము మనం. ఇంతకన్నా చెప్పాడు అందరి సంగతులు తెలుసుకుంటాం. మనం ఇక్కడికి సిగ్గుపడతాం. వాక్యం కాడకు వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? యేసు నువ్వు కూర్చోటం, నుంచోటం, మాట్లాడటం, లోపల ఒకటి బయట ఒకటి వేషాలన్నీ ఆయనకు తెలుసు. ఎంతమందిని చూసి ఉంటాడు. పైనుండి చూడటమే కదా, కింద వచ్చి భూమి మీద తిరిగి ఇళ్లల్లో ఉండి కాపరాలు ఉండి జనాలతో తిరిగి చూశాడు. అట్టాగే ఉంది. పైన ఎట్టుందో లోపల కూడా ఇప్పుడు కూడా పైన ఆకాశం ఉంది అట్ట ఉన్నప్పుడు చూశాడు, కింద భూమి మీద ఉన్నప్పుడు కూడా మనుషులు ఏమీ తేడా లేదు. నేను చూసింది ఖచ్చితమే. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక అమ్మ చాలా గొప్ప విషయం. 2 మాటలు. యేసు అందరినీ ఆయన మంచిగా అందగాళ్ళ గురించి చెప్పాల, రంగుని గురించి చెప్పాల, ధనవంతుల గురించి చెప్పాల, గొప్పవాళ్ళ గురించి చెప్పాల, ఉద్యోగస్తుల గురించి చెప్పాల. ఒక గాట కట్టేశాడు. ఒక మంద మీ సంగతి అంతా నాకు తెలుసు. ఇంకా చెప్పమంటారా? ఆంతర్యము కూడా ఎరిగినటువంటి వాడు. కడుపులో గొట్ట వేసి చూపెట్టడం కాదు, ఆ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని గొట్టం లేకుండానే పరీక్ష ఆర్డర్ చేయకుండానే నేను చేస్తా, అన్ని స్కానింగ్లు నేను చేయగలను. ఆయన అన్న మాట ఏంటి? మనుషుని ఆంతర్యము నీ చెడుతనం ఎక్కడుందో, నువ్వు ఎట్టటి మనసు కలిగి ఉన్నావో నేను బాగా ఎరుగుతుంది నీ సంగతి. పైన మాటలు కట్ట కనపడుతూ ఉంటావు, లోపల క్రూరమైన తోడేలు. సమయం వచ్చినప్పుడు కనపడిద్ది. అంత ఒత్తిడి తగలకముందు బాగానే ఉంటావు. ఇంకో మాట చెబుతున్నా, యేసు అందరినీ ప్రమాదం లేదు, అందరిలో నేనుంటా. ఇప్పుడు నాకు ఎక్కడ ప్రమాదం వచ్చిందంటే నిలబెట్టి చూసుకుంటా వస్తున్నాడు. నిన్ను నేను ఎరుగుతును, నీ మనసులో ఏముందో, నన్ను గురించి ఏమనుకుంటావో ఆయన తెలుసు. నీ ఆంతర్యం ఎరిగినటువంటి వాడు ఆయనకి దాచిపెట్టేదేమీ లేదు. బట్టబయలే రహస్యం కనుక నువ్వు దాక్కునే చోట్లేదు. ఒకవేళ ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నా, ఈ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నా, పొరుగురు పోయినా, ఇంకొకరింటికి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా నువ్వు దాక్కోవాల్సిన చోటు ఎక్కడ దాక్కోకుండా ఇంకొకటి అక్కడ దాక్కున్నా
మనుషులు కనపడలేదు, పాతాళంలో ఉన్నాయని అక్కడ ఉన్నాడు. పాతాళంలో ఉన్నాయని అక్కడ ఉన్నాడు. నువ్వు దాక్కునే చోటు లేదు. నిన్ను రమ్మన్నవాడు ఎవడు నా దగ్గరికి? నువ్వేం చేసి వచ్చావో నేను ఎరగను. నువ్వేం చేసి వచ్చావో నేను ఎరగను. ఇప్పుడు నా ఆభరణ తొక్కటకు రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని? ముందు మాట, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అట్లే కాదమ్మా. మన ప్రవర్తన కూడా జనమంతా చూస్తారు, చక్కగా నేనే ముందు వెళ్తున్నాను, నేనే మంచి బట్టలు వేసుకెళ్తానని జనం అనుకుంటారు. నిజమే, వాటి లాభాన్ని నువ్వు పొందావు, ఆ మెప్పు నువ్వు పొందావు, అంతవరకు దేవుని వల్ల నీకేం దొరకదు. ఏమో అర్థమైందా? ఇద్దరు మనుషులు ఎదురు కూర్చొని దర్జాగా నిద్రపోతున్నారు. ఇద్దరు మనుషులు ఎదురుగా కూర్చొని దర్జాగా నిద్రపోతున్నారు. ఈవిడ ఎట్టబోతే మాకే పేర్లు ఎందుకు లేదని నాకు తెలియదు. కానీ చెప్పండి అమ్మా, ఇంటికాడ ఖాళీ దొరకనప్పుడు ఏం చేస్తారు? మీరేం బడి చచ్చినట్టుగా ఇంటికాడ ఏం పని చెప్తారు? మీరు ఆడ పనికి రాక బయట కూర్చొని పెడతారు. అటు బారా గుడికి వెళ్ళి అంటారు, అటు వదిలించుకోవటారు. ఏడొచ్చినా అదే పని, ఆడొచ్చినా అదే పని. ఆడ కూరుపాట్లే, ఏడా కూరుపాట్లే. ఆయన ఈ కూరుపాట్లు ఎందుకు అమ్మా అంటాడు. ఆయన ఒక దినాన ఈ కూరుపాట్లు పడుతున్నావని పిలిచానులే అమ్మ అంటాడు. ఆయన పిలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు అనుకో, ఇంకా అంతటితో సరే. చాలా అడిగితే సరిక మొదటి మాటకి వెళ్తాం. ప్రతివాడు తను ఇట్లా పరీక్షించుకునేవాళ్ళు, నేను చాలా చెప్పాలనుకున్నా, నాకు అర్ధగంట ఉంది, పావు గంట ఉంది టైం. పరీక్షించుకునే వాళ్ళలో ఒక ఆయన చూశా. కొంతమంది ఉన్నారు బైబిల్లో, అట్లా పరీక్షించుకునేవాడు ఒక్కడే ఉన్నాడు. ఒకటి కనపడ్డాడు. ఈయన మీకు తెలిసిన వాడే, దావీదు గారు. విశ్వాసి అట్టుండాలి, విశ్వాసి అట్టుండాలి. తాను పొరపాటు చేశాడు. పొరపాటు చేస్తే దొంగోడు పొరపాటు చేసి ముద్దుడుచుకుని నాకు మాదిరిగా ఎరగనట్టుగా మళ్ళీ తలకాయ గిలకాయ దిగేసుకుని అద్దను 9 సార్లు చూసుకుని ఎట్టపోయాను అట్ట వచ్చేసాడు. ఆడ పని చేసి వచ్చాడు. ఇక్కడ మేలకొండగా ఊరుకున్నాడు. దేవుడు ఏమన్నాడు వెంటనే? చూడండి, దేవుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందో చెప్పాలంటే ఆ ఉద్దేశం. ఇందాకన్న వాక్యం చెప్పాడు, ఆయన చిత్తం అంతా నెరవేర్చువాడు అని. ఆయన చిత్తమే నెరవేర్చబడుతుంది. ఏంటి ఆయన చిత్తం? మరి ఆయన ఉన్న పాటను ఏదన్నా చెయ్యాలి కదా, నువ్వు చేసి వచ్చిన పనికి. మేలకుండా ఊరుకుంటాడు. విశ్వాసుల ఎడల దయ కలిగిన తండ్రి ఆయన. బయట వాళ్ళకి తెలియదు ఆ విషయం. దాగుకునే చోట ఆయన, దుర్గం ఆయన, ఆయన ప్రాకారం. చెడిపోయిన బంగారం కంసాలోడి దగ్గరికి వెళ్ళిందట. చెడిపోయిన ప్రతి ఆడవాళ్ళు అమ్మగారి ఇలా చేస్తారు. భర్త దగ్గర తండ్రులు తిన్నా, వేరే విధంగా వదిలిపెట్టినా, ఏ చెప్పరన్నా రాని అక్కడ చేరేది ఎక్కడికి? తల్లి కడుపు కట్టుకుని నేను బతికించుకుంటుంది. అట్టెందుకు చేసామ్మా, ఎట్టెందుకు చేసామ్మా అని పొరపాటు అన్నా, తిట్టినా చేరేది అక్కడికి. ఆడపిల్ల నేనన్నా మొన్న మా అమ్మాయికి, అమ్మాయి పెళ్ళి చేయక మునికేమన్నా, పెళ్ళి అయితే నానా, పిల్లగా పెళ్ళి అయితే నానా, పిల్లోడికి పెళ్ళి అయితే నానా అంటారు. భారాలు తెచ్చుకోవటమే కానీ దించుకోవటం లేకపోయా. పెళ్లి చేసేవాడు పిల్లకి, మంచిగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు నెల నెలా మళ్ళీ మోసలు కట్టుకుని ఉందమ్మా. మిమ్మల్ని కట్టలేదా? అబ్బాయిలు ఉన్న దాంట్లో పట్టుకుని మనకి ఏంటమ్మా నీకోసం వచ్చాడు పిల్ల దగ్గరికి వెళ్తాను.
పిల్ల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు వదిలి చచ్చిందా పాడా? వాళ్ళు వదిలి పెడతారా? బతికినంత కాలం వాళ్ళకి పెడతానే ఉన్నాయి. వాళ్ళ బతుకు బంధమంతా పోయినట్టు కాదు, దూరం కాదు వాళ్ళకి మనకు అంతే. ఈయన చేప పెరిగిందంటే అక్కడ ఉండాల్సిందే. పిల్ల బలి తింటుందమ్మా ఇష్టంగా. ఏం చేయమంట? నాకు డబ్బులు లేవు కదా, అట్టంటే ఎట్టగయ్యా, ఇవాళ రేపే పడతారంట. ఆడు మరి సత్తా పోతా పట్టుకొస్తే మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళి పెట్టాలి. అలా పెట్టకుండా తినలేవు. ఆమెకి నీకు సంబంధం పోయిందా, దిగిపోయిందా? పెళ్లి చేస్తే పోద్దన్నావుగా, పెళ్లి చేస్తే ఇంకోటి వచ్చి పడ్డాడు. ఆడు మెమ్మగా చెప్పకపోయావా, మన ఇంటికి పోయావు కదా, అడక్కపోయా, తేపోయా, తొందర పోయిరా ఆడ బస్సులో వాళ్ళంతగా వాసన కొట్టింది. కుదిరిపోతారు ఆడవాళ్ళు అస్సలు వదలరు. వాళ్ళ జీవితకాల బంధం అది. పెళ్ళి అయినా వదలరు, పెళ్ళి కాకపోయినా వదలరు. నేను చూసా. ఎందుకు అమ్మాయి అట్ట అనుకుంటావు? మన అమ్మాయి పెళ్లి చేసావు, ఆ జీతం వస్తుంది, బాగానే ఉంది, వాళ్ళు బాగానే ఇతర జీతాలే బాబోతారంటే, కాదు నాన్న, పిల్లలతో వదిలిపెట్టకూడదు, పోయేస్తూ ఉండాలి. పోయిరండి అమ్మ ఇద్దరు, మీరిద్దరు రిజర్వేషన్ చేసుకుని భార్య మొత్తం పోయిరండి. నేను రాలేనమ్మా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం అసలు రాలేము, నడవలేము, దూరం అయిపోద్ది. పట్టించుకో. వారం తెలియదు, వాక్యం తెలియదు, దేవుని ముఖం తెలియదు, నీకు అన్ని మేళ్ళే జరగాలి. నా మాటని వినవు. నేనేం చెప్పాను? అరే నేను పరీక్షించుకోకుండా కదా గడప కూడా తక్కువమన్నాడు అని నేను చెప్పాను. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పాను. నువ్వు 2 లాగా లోపల దొరబడి, నీ కాళ్ళతో బురద కాళ్ళతో వచ్చి దొరబడితే లోపల నాకు వాసన పడుతున్నాయి, నాకు ఉరికన పడుతుంది. ఇది మీ గ్రంథం. రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయం 21వ వచనం చదవండి. అమ్మా, నా పిల్ల నుప్పు కావాలనుకున్నావు. నా పిల్ల నుప్పు ఈ ఊర్లో అని ఊర్తాను నీకు ఇచ్చా, లేకపోతే ఎందుకు ఇస్తాను? అక్కడ కబుర్లు అట్టుండి నుప్పు. మా ఊర్లో ఉన్నాడనే చెబుతారు. ఏమని? మంచిదేనా? భయపెచ్చు. నేను ఎట్లాంటి పిల్లలు కన్నాను? నా పిల్ల ఎట్లాంటిది అనుకుంటున్నా? నా భర్త లాంటి వాడు, నా భార్య లాంటిది, నేను ఎట్లాంటి దాన్ని? నొప్పు. చదువమ్మా. నేను కాదు అమ్మాయి, ఎందుకమ్మా దిగులు పడతారు అమ్మాయి? నవ్వుతో కూర్చోండి అమ్మాయి, సంతోషంగా వినండి అమ్మాయి, మీకు చాలా మంచి జీవితాలు ఉంటాయి. నేర్చుకోండి అమ్మాయి. దేవునికి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో అది నేర్చుకోండి. వాళ్ళు భజన చేసి రామభజన చేసేటవాళ్ళు మీరు కూడా కొట్టుకున్నారు, పాటలు వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? ఈ దేవుని వాక్యం అన్న చెప్పాడు. ఈ నల్లట్ట గ్రంథం గట్టిది, ప్రపంచంలో అన్ని పరీక్షలకు నిలిచింది, అగ్నికి నిలిచింది. ఇది బంగారం. ఎవడు చెబుతాడు మనకి ఈ మాటలు? ఈ జాగ్రత్తలు ఏ తల్లి చెప్పింది, ఏ తండ్రి చెబుతాడు? మనకి ఎవరు చెబుతారు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన చెబుతున్నాడు కదమ్మా. ఎవరి శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నాటి తిని మా ఊర్లో తీసుకొచ్చారమ్మా. ఆడయ్యడ కాదు, అక్కడ అమ్ముతారంటే మంచిది, అక్కడికి పోయి తీసుకొచ్చే విత్తనం. మామూలు ఇతర లాంఫార్లో కొనుక్కొచ్చే విత్తనం, పిచ్చి విత్తనం కాదు ఇది.
ఏ- ఏ నేను నాటేటప్పుడు ఎట్లా నాటాను? ఇట్లాంటి వాళ్ళు ఎట్ట పుట్టారనయ్యా నాకు. నేను చాలా మంచిదాన్ని అయ్యా. విత్తనము అంటే నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్ష వల్ల నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఆడ కూర్చోడనమ్మా ఇది నా కడుపు. ఇవన్నీ ఉండమాటలేనమ్మా, నన్ను తిట్టబాకండి. ఆయన అడుగుతున్నాడు పిల్లల్ని చూసి, అమ్మమ్మ ఏంటి అట్టగన్నావమ్మా, దీన్ని ఎట్టగన్నావమ్మా, నువ్వే కాదమ్మా కంది. నేను అన్నానులే, నేను ఎట్ట అనుకోవాలా, నేను ద్రాక్ష అంటే శ్రేష్టమైన ద్రాక్ష వల్లనిగా అన్నాను. ఈ పిల్ల ఇట్ట పాడైపోయింది ఏంటి, ఈ పిల్లడు సావాసాలు బట్టి ఇట్ట అయిపోయాడు ఏంటి, వీడు భ్రష్టహీనమైన సంతానంగా ఎట్లయిపోయాడు. ఆయన చెబుతున్నాడు జవాబు కూడా, చదువు. అయ్యో, నీవు క్షారముతో కడుగుకొనినను. అమ్మ రీన్నులు ఎక్సలు ఇంకొక ఎక్సలు మీరు తీసుకొచ్చి రుద్ది 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 మరక బాటలు లేదు అంటే ఒకసారి మరకబడింది. వినండి, ఎందుకు అక్కడ క్షారం వాడాడు? నీ బతికినంత కాలం. ఇప్పుడు కుర్రాళ్ళకు మేము పొరుగురు దానివి. మా ఊరు మా అమ్మ ఈ ఊరు, నీకేం తెలుసు మా అమ్మ సంగతి? ఆ తరం గతించిపోయారు, ఆ బిడ్డలు గతించిపోయారు, ఆ తరం వాళ్ళు తెచ్చి చెబుతారు మా అమ్మ ఎట్టాడుదని. నాకు మా అమ్మ చాలా మంచి బంగారం, మీ అమ్మ సంబరం నీకేం తెలుసు, నాకు తెలుసు అంటున్నాడు. ఆమె లేదు ఈమె లేదు. కానీ ఇప్పుడు జనం ఏమంటారు తెలియదు కదా, అంతా బంగారమే. ఈయన అంటున్నాడు, మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు క్షారముతో కడుగుకొనినను. గుండ్రాలు లాంటి సోపులు వేసి కడిగినా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటల గంటలు కూర్చున్నా, ముఖానికి పూసి ఒక కాళ్ళు చేతులు నల్లగానే ఉంది. మరి దానికి ఒక 500 పెడతాము, మరి కింద కాళ్ళ దాకా అయ్యారంటే. నిన్ను ఎట్లా కన్నాను? నా రక్తం ఇచ్చి కడిగా, నా రక్తం ఇచ్చి కొన్నా నిన్ను. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘము. ఎంత ఇందాకంటేనే అన్న చెప్పిన మాట నాకు పట్టుకుంది ఆ మాట. ఏమని 25:11 కీర్తన గ్రంథంలో ఉండు, నా పాపము బహు మామూలు మాత్రం కాదయ్యా, మామూలు మాదిరిగా లేనయ్యా నేను, నా పాపం బహుఘోరమైనది. అపోసరైన పౌలు అంటాడు కదా, హింసకుడను దోషకుడను హానికరుడని. నా స్థితిని గురించి చెబుతున్నాడు. నాతో మాట్లాడుతుంది ఆ వాక్యం. నేనేం నేర్చుకుంటాను వాక్యానికి వచ్చినప్పుడు అంటే, నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఇవాళ నాలో ఏమి లోపం ఉందని నాతో మాట్లాడతాడు. నేను సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా? అయ్యా, నీ సన్నిధిలో నాకు జీవం ఇచ్చావు, బతికుండగానే సరి చేసుకుంటా, తప్పుంటే నరకానికి వెళ్తా. బల్లలో పాలు పంపులు పొందటానికి వీలు, నేను పొందలేను. ఆదివారం చెయ్యెత్తకుండా ఉండలేను, ఉంటే కొంపలారిపోతాను. ఎత్తాలా లేదా? ఎత్తితే ఎన్ని పెట్టాడు అక్కడ? గంప తినరా అని. ఇప్పుడు తీసుకో బల్లా, ఇప్పుడు తీసుకో బల్లా. నిన్ను శ్రేష్టమైన నిక్కచ్చైనటువంటి పక్కా పతహారణటువంటి నా అమూల్యమైన రక్తం చేత నిన్ను కొన్నా, నిన్ను విమోచించా, నిన్ను పక్క తీసుకొని వచ్చా, నా గొడ్డలో పెట్టుకున్నా, నేను కాపరిగా ఉన్నా, ఏది చెడు తినకుండా నేను భద్రపరుచుకుంటున్నా. నువ్వేం వేయాలంట నేను తీసుకెళ్తాను, నీ ముందు నడుస్తున్నా. నువ్వు అడ్డమైన గడ్డి తింటావని నాకు తెలుసు, అందుకనే చుట్టూ కంచె వేశా, నీ కాళ్ళకి సంఖ్యడు. అందరు చేసినట్టు నువ్వు చేయటానికి వీలు లేదు. నేనున్నాను కదా, అందుకని వాకిట్లో నుంచున్న కర్ర తీసుకుని నేను పిలుస్తాను కదా. నీకు ఆకలి అయితే నేను పెడతాను కదా.
నువ్వు పడుకోవటమే కదా నువ్వు చేసే పని. వేపుతాను కదా, మంచిదే కదా, దాహం ఇస్తే తెస్తాను కదా, నేనున్నాను కదా. నేను ద్వారానికి కాపలదారుడు, నేను పోషించే దాతని, రక్షకుడు, నేను పరుస్తూ పెడతానా? నేను అట్లా రక్తం ఇచ్చి కొని నీ కొరకు శిలువ మీద భరించిన బాధలన్నీ వేస్టేనా, వ్యర్థమేనా, నాశనమేనా? నీలాంటి దాన్ని ఎవరు క్షమిస్తాడు? నీ భర్తగా చెప్పు, మరుసటి రోజే నిరాకరిస్తాడు. నువ్వు చేసిన పనులు నీ భార్య చెప్పు, మరుసటి రోజే విడాకులిస్తారు. నిన్ను కడుపులో పెట్టుకున్నానే, నీ ఆంతర్యం నేను ఎరిగే, నీ అమ్మగారింటి కాడ బతుకు నేను ఎరిగే, అత్తగారింటి కాడ బతుకు నేను ఎరిగే, నీ బిడ్డలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నీకు తెలియదే. నువ్వు ఇంట్లో కూర్చున్నావే, వాడు ఎక్కడ ఉన్నాడో నువ్వు తెలుసా? బడికి వెళుతున్నా, బడికి వెళ్ళే వాళ్ళని ఎంతమంది చూస్తున్నాం కాలేజీలో, గుంటూరు. మా అల్లుడు చెబుతాడు, ఆయన లెక్చరర్ ఎస్సీ కాలేజీ. ఆ ఆడపిల్లలు పడే పాటలు, మగపిల్లలు పడే పాటలు, ఎడకొచ్చు తట్ట బుట్ట ఎత్తికేసి, అమ్మ ఏసీ కాలేజీ జరుగుతుందయ్యా, ఏడమ్మ గుంటూరు చూసొచ్చా? నువ్వు చూసొచ్చావా? నీకు తెలుసా వాళ్ళు కంట్రోల్ చేసేది ఎవడం? బస్సు టికెట్ పెట్టి పోయిందో తెలుసా? ఎక్కడ దిగిందో తెలుసా? ఏం చేసేదో తెలుసా? ఇంటికి వస్తే మా అమ్మ వచ్చి కలిసిపోయిందని మళ్ళీ నువ్వే ఆ నెత్తి మీద బొట్ట పడేసి అమ్మకు అన్ని సేవలు చేసినారు. కఠినాత్ములు బిడ్డలు, దుర్మార్గులు వాళ్ళు కందిపోకుండా మనం చూస్తున్నాం. దేవుడు అట్లాంటి వాడు. నీకేంత ప్రేమ అంటే నా ప్రభు ప్రేమమయుడు, దయగలిగినటువంటి వాడు. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎటుపోయినా ఎదురొస్తాడు. పని కాలేదమ్మ కాదు, నీకు ఇది వద్దు. ఆయన ఎటుపోయినా ఎదురొస్తాడు. కొన్నిసార్లు మళ్ళీ దర్శిస్తాడు. నువ్వు మాట వినకపోతే అన్న 5 టైం ఒక్క మాట చెప్పిస్తా, ఎందుకంటే నా అంశంలోకి వెళ్ళలేను ఇంకా. సరే, దర్శిస్తాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. తన క్రియలను అక్కడి నుంచి చదువు. దేవుని గురించి కాదు, తన క్రియలలో దేనిని గురించి అన్న చెప్పాడు. ఆయన ఇష్టం, నువ్వు చెప్పింది నాకు చేయడు. నాకు అది ఇది మా అబ్బాయిని బాగా చేయి, ఉద్యోగం మంచి అంతగా తినేది, తొలుతున్న దాన్ని, తన్నే దాన్ని, అన్నం పెట్టడం దాన్ని అని అడిగావనుకో ఆయన ఇవ్వడు. ఆయన చిత్తం, ఆయనకి మొరపెట్టాలి. ప్రభు, నాకు రాబోయే పిల్ల ఎట్లాంటిది ఉండాలి నీకు తెలుస్తున్నాయి. ఆయన అడిగితే నాకు చెప్పావంటారు. నువ్వు రెడీ చేసుకున్నావు అని నాకు చెప్పావు. నువ్వు ఆ పిల్ల మంచిగా చెడ్డాను నన్ను అడిగావా? ఆ పిల్లడు మంచిగా చెడ్డాడు అని అడిగావా? ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక పెళ్లి కొడుకుని వస్తాడు, ఒక ఆమె తీసుకెళ్ళి బంధువే, అయ్యా నువ్వు చూస్తే మేము చేసుకుందాం అయ్యాక, ఒకడే కొడుకు, మంచి ఇల్లు, తల్లి కంపెనీలో ఉద్యోగం, అబ్బాయి చక్కగా ఉన్నాడు అని చెప్పిందమ్మ. సర్లే, ఇక్కడైతే గుంటూరు అయితే తెలిసిద్ది కదా, నేను వస్తాను పదార్థం. నేను వెళ్ళాను. వాడు బాగానే ఉన్నాడు, చక్కగా ఉంది, ఇల్లు బాగానే ఉన్నాడు, పిల్లడు బాగానే ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు గురుమా అని అన్నాడు. అందుకనయ్యా నువ్వు చూస్తావని తీసుకొచ్చాను. నేను కొంచెం పోయిన తర్వాత పక్క ఉంటోని ఎంక్వైరీ చేశా, మీ అమ్మ ఏదయ్యా అని.
వీళ్ళ అమ్మలేదు ఏంది, పిల్లోడు అక్కడే ఉన్నాడు ఏంది, వాళ్ళ అమ్మేది పిలిచిపుడికి వెళ్తుంటే అనుకో, వాళ్ళ అమ్మ ఉండద్దు, తండ్రి లేడు అనుకో, అమ్మ ఉండాలిగా, అమ్మ లేదు. జరిగిన సంగతి ఏంటి? వాడు రాత్రి బాగా తన్నాడంట, తల పగలగొట్టాడంట, తాగి వచ్చి ఆ హాస్పిటల్లో ఉంది. మరి తెల్లమన్నాడమ్మా, బాగుంటాడు, చక్కగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, అందరికీ నచ్చాడు, నచ్చుతాడు, పచ్చడి పచ్చడి చేస్తాడు. ఈ వాక్యంలో చెప్పిన మాట దేవుని మాట వినండి. దేవుడు ఎల్లప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం. కొంతమందికే ఇస్తాడు, కొంతమంది ఇంకొక వాక్యం ఇస్తాడు. నాకు ఇచ్చిన వాక్యం దేవుని వాక్యం, దైవ వాక్యం మీకోసమే ఇదేనని ఇచ్చాడు. నేను సిద్ధపడింది కాదు, నేను ఎరగను. ప్రభు నడిపిస్తుంటే నడుస్తున్నా. ఇదిగో వాక్యం చెబుతున్నాడు. చదువు 14 వచ్చిన చదువు, 13 చివర కూడా చదువు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీ ప్రభుత్వానికి మించినవాడు, నీ పార్టీలకు మించినవాడు, నీ వార్డు మెంబర్లకి, పంచాయతీ వాళ్ళకి, మినిస్టర్లకి మించినవాడు. మీ కాలం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఊడిపోతే ఊడిపోతే, ఉంటే ఉంటుంది, ఉంటే జైలు పాలు, లేకపోతే తిరుగుబాటు, తాగటం తిరగటం వాక్యలు. నేను అట్టంటోని కాదు, నరుల శక్తికి మించినవాడు. మీరు అనుకుంటున్నారేమో పిల్ల గొప్పోళ్ళని, మాకు ఆడున్నాడు ఈడున్నాడు అనుకుంటున్నారేమో. వాళ్ళందరికంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయే బదులు మోకాళ్ళ మీద పావు గంట ఉంటే ఆ పని ప్రభు చేసి పెడతాడు. ఆ పాటి పని నేను చేయలేకపోయాను. నా దగ్గర రావటానికి నీకు కాళ్ళు లేవే, ఆ పని వాడి చుట్టూ 10 మాలు తిరుగుతావే. నేను ఏమైపోయాను? నేను నేర్చుకుంటాను. నాకు తెలుసు, గంట అయినా 2 గంటలైనా మోకాళ్ళ మీద ఉండగలను. హీనంగా 1.5 2 గంటలు ఇప్పటికీ ఉంటాను. నాకు 87. నువ్వు సాగు చెప్పడానికి వీల్లేదు, మోకాళ్ళు వంగమని చెప్పడానికి వీల్లేదు. నాకు 87. ఒక్క నెల ఉంటే 80 కూడా వెళ్ళిపోతాను. నేను మోకరిస్తాను. కొంతమంది కాలు కింద పెట్టలేరు మోకాళ్ళ మీద. రహస్యం దేవుని పనే, రహస్యం దేవుని సేవే. ఇది లేకుండా నేను ఉండలేను. ఇది నాకు 100 కోట్ల ఆస్తి. ఇది నా ప్రాణకర ప్రియమైంది. ఒక్కటుంటే లోకాన్ని జయించగలను. ఏ సమస్యనైనా జయిస్తా. మోకాళ్ళ మీద వాక్యం తీసుకుని చదువుకొని ప్రార్థన చేసుకుంటే నా ఇంటికి నడిచి వస్తుంది సమస్యకు పరిష్కారం. నా ప్రభువులను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నా అనుభవం అంతా నేర్చుకున్నా. నేను ఎవరిని పెద్ద మనుషులను లక్ష్య పెట్టను, నేను తెరలే లక్ష్య పెట్టను. నేను పోకూడదు అనుకుంటా వాళ్ళ దగ్గరికి. కష్టమైన నష్టమైన నా దేవుడు నాకు ఏది ఇస్తే అది తీసుకుంటా. నా వయసు వచ్చిన బిడ్డ చనిపోయాడు, నేను ఏం చేయలేకపోయాను. మంచి బలమైనటువంటి వాడు, ఎత్తైనటువంటి వాడు, మంచి బలవంతుడు, దెబ్బకు తీసేసాడు దేవుడు. నేనేం చేయగలను? ఆయనకి ఇష్టమైన ఆకెడితే, ఆయన ఇష్టమైన పిలిస్తే నేను పురులాడితే మాత్రం వాడు తిరిగి వస్తాడా? నాకేం చేయగలను? ఇంకా నన్ను ఎవడ ఓదార్చను. నా ప్రభు వాక్యం ఓదార్చింది. మామూలే కదరా ఈ సంగతి. నేను పంపించాను పిల్లల్ని, నాకు ఇష్టమైనప్పుడు నేను పిలుచుకుంటాను కదా. నువ్వు పెద్ద చేసినట్టుగా, సంపాదించినట్టుగా నువ్వు పట్టుకులాడుతున్నావు దీని గురించి. అసలు నేను కదా, నేను ఉన్నాను కదా నేను చూసుకోవటానికి. కొడుకు కదయ్యా, నన్ను దోస్తాడు కదయ్యా. ఏది వాడు చూసేది? ఉదయం వచ్చే వరకు ఎత్తుకొని వాడను ఏంట్రా? సంకరెత్తుని పెంచిన వాడిని ఏంట్రా? నీ బిడ్డ ప్రయాణం చేస్తుంటే బొంబాయిలో ఉందా, కలకత్తాలో ఉందా, లండన్లో ఉందా, అమెరికాలో ఉన్నా వాడి మంచి జెండలు చూసేవాడిని ఏంట్రా? పిల్లడు పోయిందాక ఆటోకి చూస్తే నీకు సరిపోయింది, నాకెట్ట సరిపోద్ది. నేను వాడు వంటే వెళ్ళాలి కదా. ఎవరు అర్థమయ్యానా? ఆయన అంటున్నాడు, జాగ్రత్త, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చదువమ్మా. నీవు దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడు. ఇదంతా ఆయన వ్యతిరేకంగా అడిగినా పోరాడినా నువ్వు గెలవలేవు. ఆయన పైరు ఉండేవాడు. మనం ఆయనకి సరెండర్ అవ్వాలి, విధేయులు కావాలి. క్షమించయ్యా.
నా పిల్లడు పొరపాటు చేశాను, నేను పొరపాటు చేశాను, నా భర్త పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా. నేను క్షమాపణ ఇచ్చేటువంటి వాడను, క్షమించే అధికారం కలిగేటువంటి వాడిని. వారానికి ఒకసారి బల్ల పెడుతున్నాను కదా, వారంలో చేసిన దానికన్నిటి కాడికి వస్తున్నావు కదా, నేను వాక్యం నీతో మాట్లాడుతున్నాను కదా, ఏమన్నా పొరపాటు ఉంటే చెప్పమ్మా, సరి చేసుకుందాం. ఆ వాక్యం కూడా చదువుతాను కానీ నేను చెప్పి చదువుతాను. మీరు ఎక్కువ అవుతుందని అనుకోబాకండి, ఒక్క మాట చెబుతాను. చదువు 14 ఉండవు. దేవుడు ఒక్క మారే ఏమ్మా, దేవుడు నువ్వు పిలిచినప్పుడల్లా మరికి ఎత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. కానీ పని మాట ఉంది, జాగ్రత్త. ప్రతి ఒక్కటి డాక్టర్ గారు రూమ్లో పేషెంట్లు అందరిని చూడాలా, అందరి దగ్గరికి వస్తాడుగా, అందరిని పలకరిస్తాడుగా. దేవుడు అంతకంటే శక్తి కలిగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, చదువు. అట్లా చదవకూడదు, నాకు ఇష్టం వచ్చిన చదవాలి. మళ్ళీ చదవాలి కాదు, మళ్ళీ చదవాలా కాదు, మళ్ళీ చదవాలా. ఎవరైనా దేవుడు ఒక మారే పలుకు, ఇంకా మాట్లాడే పని లేదు. పైనే మాట్లాడింది పైనే. సరి చేసుకోకపోతే నువ్వు సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. ఎంతమందిలో తెప్పించా, ఎంతమందో ప్రవక్తలు పంపించా, వాక్యం చెప్పారు మీకు, నువ్వు ఇంకా సరి చేసుకోవాలా. నీ కళ్ళు తెరబడాలా, నీ చెవులు మూతపడి ఉన్నాయి, అవి వింటల్లా, నీ మనసు కంట్రోల్లో లేదు. సరి చేసుకో, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు ఒక్కసారే అమ్మా, రెండోసారి కూడా పలుకుతా, నువ్వు వెళ్ళలేదేమోనని. 3 వచ్చి కమ్మగా నిద్రపోయి నీకు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నేను నీ దగ్గరికి వచ్చాను, నీ ఇంటికి వచ్చా, నిన్ను పిలిచా, నీకు హితోపదేశం చేశా, నువ్వు వెళ్ళాను అన్నమాట. రెండోసారి కూడా వచ్చా, ఏమన్నా వింటావేమని. రెండోసారి కూడా నువ్వు వినలా. 2 సార్లు వినకపోతే నీ సంగతి చూస్తా. ఎంత చక్కని వాక్యం ఇచ్చాడు. జీవితకాలానికి సరిపోయే వాక్యం ఇది. చదవాల వాక్యం. తాము నరులు మంచము మీద కునుకు సమయమున అమ్మ గాఢ నిద్ర పట్టిందమ్మ, తెల్లలాడుతూ ఉంది. ఒక ఆయన తెల్లని బట్టలు వేసుకుని వచ్చాడమ్మ, చేతులు ఒప్పుకుంటా. చూపుతారు నీ దగ్గరికి అంటే వచ్చాడు. ఆయన వస్తాడు, మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు, కలలో రాత్రి కలుగు స్వప్నాలతో మాట్లాడతాడు, దర్శనాలతో మాట్లాడతాడు. ఆయన స్వయంగా వచ్చి హెచ్చరిస్తాడు. 3 పనులు ఆయన చేశాడు. ఇక్కడ అవకాశం ఇస్తాను నీకు. ఏమ్మా సరి చేసుకుంటావా? ఏమ్మా నీ నడక బాగాల? ఏమ్మా సరి చేసుకుంటావా? సరి చేసుకుంటావా? నువ్వు పడుకున్నావు మంచం మీద, మాట్లాడారు కదా. కళలో మాట్లాడారు కదా, దర్శనమిచ్చి మాట్లాడారు కదా, వాక్యం ఇచ్చి మాట్లాడారు కదా. అయితే నేర్చుకోండి, ఆ మాట నేర్చుకోండి అమ్మా. నీవు పొగరెక్కకుండా ఉంటాను. ఎందుకంటే నేను నిన్ను బతిలాడుతున్న పెద్ద మనగడవని, నాకు జరుపుతాను లేదని నీ దగ్గర రాలని. చదవమ్మా. వెళ్ళి చదవాలా, అసలు భాష మిగుతున్నావు. నరులు గర్విష్ఠులు కాకుండా, పొగరెక్కకుండా నీకు ఎంతో మాట్లాడుతున్నాడు. దేవుడు పెద్దోళ్ళు చెబుతారు, అయ్యా రాత్రి కదా ఫోటోలు దొరుకుతుంది, అయ్యా అది మంచి పని కాదురా, అయ్యా జాగ్రత్త చదువుకయ్యా అని చెబుతారు. మనం వినం, ఊబులో పడతాం. ఆయన అంటున్నాడు, నీ గర్వం అణచాలంటే తిరగట రోజులు కడతాడు మేడం. ఇక జీవితకాలం నువ్వు దాంతో ఏలాడాల్సింది. గొడ్లు గనక గుదిబండ కట్టినట్టుగా కడతాడు ఆయన.
ఎందుకంటే నేను చెప్పాను రావు, నా వల్ల తప్పు లేదు. హెచ్చరిక చేయకుండా నేను ఏం చేయను. నీ ఇంటికి వచ్చా, మంచం మీద ఉన్నావు, నేను మాట్లాడా, నిద్రపోతున్నావు, కల్లో మాట్లాడా, తెల్లరగట్ట నేను నీతో మాట్లాడా, నువ్వు వినలా, నువ్వు గర్విష్ఠుడివి. చదువమ్మా. అమ్మా నాకంటే నువ్వు గట్టిగా మాట్లాడాలి. నేను ఏ రేంజ్లో మాట్లాడతానో నువ్వు తెగ చేస్తున్నావు. చదువు గట్టిగా. తాము తలిసిన కార్యం తాము తలచిన కార్యము కాకుండా నాకు మీరు అర్థం కావట్లేదో మీకు నాయన అర్థం కావట్లేదు. తాము తలచిన కార్యము వారు మానుకొనజైనట్లు. మేము అసలు ఈ పిల్లలు చేసుకోవాలి అనుకున్నాం. ఎట్లా జరిగిందో నమ్మ జరిగింది. నేనున్నాను కదా మధ్యలో, మధ్యవర్తిని. నేను కదా పెళ్ళిళ్ళు చేశాడు, నువ్వు కాదు కదా. జనం చెబుతున్నారు కదా ఎవరి పరలోకంలో నిర్వహించబడితే కార్యాలని. నీకు ఆ సంగతి ఎందుకు తెలియలా? మరి నేను కదా పెళ్ళిళ్ళ పేరని, పెళ్ళిళ్ళు చేశాడు నేను కదా, నువ్వు చేయటమైంది. అందుకని కాకుండా చేశా. నేను కాకుండా చేశా. ఇంకేం చేశాను? ఇంకేం చేస్తాను? ఓ తీరిపోకుండా చావకుండా నన్ను చేసుకోకపోతాను అట్టనద్దమ్మా. ఆయన చదువుతున్నాడు, నువ్వు చక్కగా నేర్చుకో, విను. నేనున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా ఒక పక్క నీకు. ఏమని మన చదువు అంటే చావకుండా వాడిని కాపాడినట్లు ప్రాణాన్ని తప్పిస్తాడు ఆయన. లేకపోతే నేను ఈ పాటికి అమ్మ నువ్వు రాకపోతే ఈ పెళ్లి చూసి తర్వాత అనుకుంటున్నాను ఇక అంటారు పిచ్చోళ్ళు, పిచ్చి బాట. ఆయన అంటున్నాడు, గోతికి బాబాకండ్రా, మరణం మీ దగ్గరికి రాదు, నేను మరణాన్ని జయించాను కదా. అదేమ్మా, వాని కొరకు నీ ఇష్టం. ఇంత ఏమో లేవు. పెద్దోళ్ళు చెప్పిన మాట ఇంత ఏమో లేపలేదు. నేను పిలిపించా, మా పెద్దాన్ని పిలిపించా, మీ పెద్దవాళ్ళని పిలిపించా, మీ చిన్నాన్ని పిలిపించా, నీ స్నేహితుడిని పిలిపించా, నీకు చెప్పించా, పెద్దవాళ్ళని చెప్పించా. నేను ఆమె ఓహో సరే. ఎంతమంది చెప్తే కొట్టనువా? ఎన్నో మంచిది కొనవాలి. నీ చెవులు ముయ్యబడ్డాయి. నువ్వు ఎందుకంట నీ చెవులు ముయ్యబడ్డాయి. తర్వాత వారి కొరకు ఉపదేశం సిద్ధపరచా. ఒకరి ఇక లాభం లేదు అనుకున్నా. అయిపోయింది బతిలాట. ఆ కర్ర తీరా, ఇది తిరడగానే ఆ కర్ర పెట్టాడు. తీసురా చదవమ్మా. నంబర్ 1 రాకం వచ్చిందా? నిన్న బాగా మొన్న బాగా తిరుగుతున్నాడు అమ్మ, ఇట్టా తిరుగుతున్నాడు. ఆడమ్మ 10 రోజులు పట్టుకొస్తాడు కావాలని. దానికి కారణం ఉంది. ఒక ఆరోగ్యవంతుడు మంచం ఎక్కడానికి ఒక కారణం ఉంది. ఒక యవనస్తుడు మంచం ఎక్కడానికి కారణం ఉంది. ఒక యవనస్తుడు మంచం ఎక్కడానికి కారణం ఉంది. నేను ఎన్ని రకాలుగా చెప్పి చూశాను నీకు. నేను కనుక నోరు తెరిచి అన్నానంటే చదువు అటు పడుకోలేను, ఇటు పడుకోలేను. నాకు ఎందుకు వచ్చా తాగాలని మమ్మల్ని తినకూడదు, తినకూడదు. అచ్చం లంకణం పెడతాడు నిన్ను. తర్వాత ఎట్టుంటేవాడు పిల్లడు అంత ఓకే లేదమ్మా.
లక్ష్మీ దేవుడికి వెళ్ళాడు మనుషుడు మాట్లాడినట్టుగా. ఎంతకంటే సత్యవంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, నా ఎడల శ్రద్ధ చూపే దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు ఎవడైనా ఉంటాడా? ఎంత బతిలాడాడు. ఇంకా చదవా వాళ్ళు వస్తారు. ఏం కనపడుతున్నారా? ఎములోళ్ళు కనపడుతున్నారా? కుక్కలు అరుస్తున్నారా? నిద్ర పట్టడం లేదురా, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారా? ఇంకా చదవాలా చివరిదాకా. అమ్మ, నరులకు యుక్తమైనది అంటే పశ్చాత్తాపం. వాడు ఇప్పుడైనా అమ్మా, వాడు ఇప్పుడైనా ఆ యుక్తమైనది ఏదో అది తెలియజేయటానికి మాస్టర్ గారు ఒకసారి వచ్చి మమ్మల్ని ప్రార్థన చేయించాడు. మా ఇంటికి రండి అయ్యగారు, ఇక్కడ ప్రార్థన ఊరికి రాడు, దేవుడు పంపుతాడు ఆయన మీ ఇంటికి, ఆయన చెప్పే మాటలు వినాలి. యుక్తమై చదువు. ఉండండి బొగ్గులు సంఘం ప్రార్థించింది. ఇంకెవరైనా ప్రార్థన చేసి ప్రార్థన కూడా ఆయన గురించి పట్టించుకోకుండా వదిలేసి గోతికెళ్ళిపోతారు. వాళ్ళ స్థితి నువ్వు తెలుసుకొని వాళ్ళు కాపాడాలంటే మనం మోకరించి ఆ పిల్ల కోసం, ఆ పిల్లడి కోసం, ఇంటి కోసం, సమస్య కోసం ప్రార్థన చేస్తే ఆ సమస్య కోసం ప్రాణాపాయం తప్పించడానికి మనం ప్రార్థన చేసినా తర్వాత వాళ్ళు ఏమంటాడు? అప్పుడు వాళ్ళు స్వస్థపడతాడు. అప్పుడు స్వస్థపడతాడు ఆయన. అప్పుడు కూడా బాగు చేస్తానే ఉంటాడు. ఇప్పుడు ప్రార్థన చేయండి అయ్యా, ఇప్పుడు ప్రార్థన చేయండి అయ్యా, పిల్లల కోసం ఇప్పుడు ప్రార్థన చేయండి అయ్యా, మా ఇంటి పరిస్థితి బాగోలేదు, మా ఆయన పరిస్థితి బాగోలేదు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మళ్ళీ పశ్చాత్తాపడి నేను స్వస్థపరిస్తే అప్పుడు నీకు వారి స్వస్థత మళ్ళీ మామూలుగా అవుతుంది. కనుక ప్రతివాడు తను మళ్ళీ చెప్తాను, ప్రతివాడు తను పరీక్షించుకొని మళ్ళా దేవుడు తప్పుతామని పంపండి. అక్కడ కూడా లేదు కదా, దేవుడు తన వాక్యాన్ని దేవుడు చూడాలి.